పొయ్యి వెలిగించి బాణీ పెట్టుకొని మంచి ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు ఈరోజు మా అమ్మగారు మంచి చేపల పులుసు చేస్తున్నారండి. సూపర్ ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా చేస్తున్నారో ప్రాసెస్ అంతా చూడండి ఒకసారి. అమ్మ ఇదేం చేపలమ్మా? జల్లమ్మ, జల్ల పులుసు. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇది బాగా వేగిన తర్వాత ఇంటి కరివేపాకు రొట్టెలు కూడా వేసుకుంటే తీసి బాగుంటుంది. ఇది జల్లకు చేపమ్మ. ఇది పులుసుకి చాలా టేస్ట్గా ఉంటుంది. పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటే అది ఇది బాగా వేసేది. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం మూత పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి టమాటా పేస్టు బాగా మగ్గిన తర్వాత కొంచెం మగ్గినందుకు మూత పెడతాం. ఒక 5 నిమిషాలు. ఇదికి బాగోదు పులుసు పెట్టుకుంటారు. ఇవి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి దాన్ని టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కారం, ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలమ్మా. మీకు ఎంత కారం తినాలనుకుంటే అంత కారం వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా రసం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత అప్పుడు కారం సరిపడగా కారం వేసుకోవాలమ్మా. 3 స్పూన్ల కారం, జల్లలు పట్టి ఉన్న చేపను పట్టి వేసి అది ఇది మళ్ళీ కట్ చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత పెళ్ళి వేసారు. అవన్నీ బాగా మగ్గాయి. ఇగో సాల్ట్ వేసుకుంటున్నాం. మా అమ్మగారు రాళ్ళుప్పు వాడతారండి. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత చింతపండు రసం వేసుకొని వేస్తున్నాను. కాసేపు మూత పెట్టి బాగా పులుసు బాగా కెళ్ళిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలమ్మా. 5 నిమిషాలు పులుసు కెళ్ళిన తర్వాత
మూత తీసుకొని చేప ముక్కలు వేసుకోవాలమ్మా. ఇది పులుసుకి చాలా బాగుంటుంది. జల్ల పులుసు. ఇలాగ అయిన తర్వాత బెండకాయలు ఇలా కొంచెం బాగా కొంచెం తెగిలిన తర్వాత ఇప్పుడు చేపలు కొంచెం పులుసు మరిగిన తర్వాత చేపలు వేసుకున్నాం. చేపలు వేసుకున్న తర్వాత అది కొంచెం ఇంకా కొంచెం అటు ఇటుగా మరిగాక అప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ నీసు అనిపించదు కూడా. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా ఇష్టంగా తింటారమ్మా. పులుసు చేసే విధానం పొయ్యి వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత టమాటీ గుజ్జు కూడా వేసుకొని అది ఇది బాగా వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. ఎంత బాగా వేగితే కలర్గా మంచి బాగా వేగితే అంత బాగుంటుంది. అప్పుడు దాంట్లో పులుసు వేసుకొని కాసేపు మరిగిన తర్వాత అప్పుడు చేప ముక్కలు అది కొంచెం మళ్ళీ మరిగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, బెండకాయ ముక్కలు, జల్ల పులుసు. కాసేపు మూత పెట్టుకొని ఒక పావు గంట మరగనివ్వాలమ్మా. మరిగిన తర్వాత చూసుకోవాలి. తర్వాత మూత తీసి పులుసు అరగంట అయిందమ్మా. ఇవన్నీ చేసి ఇగో పులుసు మరిగింది. పులుసు అరగంట అయిందమ్మా. పులుసు మరిగింది. వేళ మీదకి ఆయిల్ తేలినట్టుగా ఉంటే అంత పులుసు చాలా 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 టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఎంతో రుచికరమైన జల్ల పులుసు రెడీ. మీకు టైం ఉండి ఖాళీ ఉంటే ఎవరైనా భోజనానికి వచ్చేయండి. చాలా టేస్ట్గా, చాలా రుచిగా, చాలా మంచిగా వాసన వస్తుంది. మా మదర్ అండి స్మెల్ చూసే చెప్పేస్తారు. దాంట్లో ఉప్పు ఉందో ఏం తక్కువ అనేది కూడా చెప్పేస్తారండి. చాలా చాలా బాగా చేస్తారు మా మదరు. మీరు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మదర్ చాలా బాగా చేస్తారండి. ఏదైనా సరే తన స్పెషల్ అన్నమాట ఈ చేపల పులుసు. మసాలా కూడా ఎక్కడ వాడలేదండి. జస్ట్ మీకు అంటే అది ఆ చేప కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది, దానికోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టే వాడాము. ఇంకేం మసాలాలు ఏం వాడలేదు. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవటం. ఇది ఈ రోజు కంటే రేపు తింటే చాలా బాగుంటుంది. చూడండి అంత బాగుంది. చక్కగా మరిగింది. నూనె అంతా పైకి తేలింది. కొత్తిమీర వేసాను. మూత పెట్టేసి దించుకొని చక్కగా అన్నంలో కలుపు తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇవాళ కన్నా రేపుకి మరీ బాగుంటుందమ్మా పులుసు.